మరోవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చింది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కల సాకారమయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని వివరించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి కేసీఆర్ మద్దతిచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేవలం ఎస్సీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, వెనుకబడిన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు. ఇటు ఎంఐఎం నేత మహమ్మద్ మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఆ వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు. ఈ యొక్క బిల్లుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ ఇంత గొప్ప కళ సాకారం కావడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మిగతా సభ్యులు మాట్లాడితే బాగుంటుండేని నాకు అనిపించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇటు మందకృష్ణ మాదయ్య గారు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా అనుసంధానం చేస్తూ మరో మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క జరిగినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర వహించారో మీకు అందరికీ తెలుసు. అవకాశాలు కల్పించాలంటే ఈ వర్గీకరణ అనేది ఎంత పర్సెంటేజ్ ఉపయోగం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. సరే, దానికి పరిష్కారం లభించింది, కానీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నా పాయింట్ అది. అవకాశం వాళ్ళకి అందే విధంగా చేయాలంటే విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని, ఈ 4 రావాలి. ఈ 4 రావాలంటే ఏం చేయాలి చూడండి.